ఆలేరు నియోజకవర్గం ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం. అవును. చెర్లల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. 600 అడుగులు 700 అడుగులు బోరేస్తే కూడా నీళ్ళు రాని పరిస్థితి ఉండేది. చాలామంది రైతులు వలసపోయినరు. వలసపోయి ఉప్పల్ దగ్గరనో ఎక్కడనో ఈసీఎల్ దగ్గరనో నాగారం దగ్గరనో చెర్లపల్లి దగ్గరనో ఉపాధి కోసం వెళ్ళిపోయినారు. కూలీ చేసుకుంటూ బతికిన వాళ్ళు ఉన్నారు, షాపులలో పని చేసుకుంటూ బతికిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వము 24 గంటలు ఉచిత కరెంటు, రైతులకు ఉచిత కరెంటు తీసుకొచ్చి ఎరువులు సకాలంలో అందజేసి, అంటే నెల రోజుల ముందే స్టాక్ పెట్టి, అదేవిధంగా విత్తనాలు నకిలీ విత్తనాలు లేకుండా చేసేస్తా అని చెప్పి సార్ ప్రకటించి, నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు చేస్తున్నా అని చెప్పి ప్రకటించిన తర్వాత, దానికి తోడు రైతు బంధు ప్రకటించిన వెంటనే వలసపోయిన రైతులు మళ్ళీ గ్రామాలలోకి వచ్చి వాళ్ళ క్షేత్రంలో, వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో బ్రహ్మాండంగా రైతే రాజు అన్నట్టుగా వ్యవసాయం చేస్తారు. కేసీఆర్ గారు ఎవరికి మేలు చేసినా చేయకపోయినా 100% రైతులకైతే మేలు చేసిన దాంట్లో ఎటువంటి సందిగ్ధం లేదక్క, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. కానీ ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి అని అంటే, మొన్ననే ఒక సామాజిక మాధ్యమాల్లో చూసినాం మనం, ఏది యూరియాల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. నిజంగా ఆ పరిస్థితులు స్థానికంగా ఉన్నాయాక చాలా చాలా అదే యూరియాకు కానీ విత్తనాలకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసినారు. అంటే ఒకప్పుడు పెట్టుబడి లేక యూరియా కావాలన్నా విత్తనాలు కావాలన్నా వ్యాపారస్తుల దగ్గర పోయేసి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నప్పుడు వ్యాపారస్తులు కండిషన్ పెట్టేవాళ్ళు, నువ్వు పంట నాకే అమ్మాలి, నీ పంట నాకే అమ్మాలి అంటే ఆ దయ, ఆ వ్యాపారస్తుడి దయ. ఆయన నేను 2000 ఇయ్యా, నేను 1500 ఇస్తా అంటే ఆయన దయ కాబట్టి ఆయన అమ్ముకోవాల్సిందే. అట్లా రైతు చాలా నష్టపోయేవాడు. ఇప్పుడు ఏం జరిగింది, రైతు బంధు వస్తుంది, యూరియా వస్తుంది సకాలంలో, బ్రహ్మాండంగా అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. దానికి తోడు పంట పండించిన తర్వాత కూడా రైతు కళాల దగ్గరే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు. వారం రోజులలో రైతు పంట యొక్క విలువ డబ్బులను వెంటనే ఆయన ఖాతాలో వారం రోజులలో వేస్తూ ఉన్నారు. సో రైతుకు ఎంత ధైర్యం వచ్చిందండి. కానీ ఇంత చేసిన కేసీఆర్ గారిని ఆయన ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, ఒక్కొక్క పోటీ చేసిన ఎమ్మెల్యేలు డిపాజిట్లు రాకుండా, లేదంటే మీలాంటి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా 40-50 వేల మెజార్టీతో ఓడిపోవడం అనేది ఇది దేనికి సందిగ్ధం? ప్రజలు భ్రమపడ్డారు. కేసీఆర్ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చాలా బాగా చేసినారు, రేవంత్ రెడ్డి ఇంకా చేస్తారట అనే ఒక అపోహతోని, ఒక భ్రమతోని మోసపోయి, చూద్దాం మనం మార్పు తీసుకొస్తే ఇంకా మా బతుకులు బాగైతాయేమో అని ఆశపడి ఓట్లు వేసినారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు గోసపడుతున్నారు. కానీ ఈ రోజు మోసపోయింది కేసీఆర్ గారు కాదు, సునీతమ్మ గారు కాదు, అల్టిమేట్ గా ప్రజలే మోసపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. మాకు పర్వాలేదు, ఇప్పుడు మేము పదవిలో ఉన్నా లేకపోయినా పదవి ఆకాంక్షతోనే మేము ఉద్యమం చేయలే. పదవి ఆకాంక్షతో ఒకటి మనకున్న కాన్సెప్ట్ ఏంది, మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని మనమే ఏలుకోవాలి, వలస పాలకులు ఏలొద్దు అనేది మన ఆలోచన. సో వలస పాలకులను మనం, వీఆర్ నాట్ యాంటీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకం. ఆంధ్ర నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకు, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకు మనం వ్యతిరేకం కాదు. మన కాన్సెప్ట్ అల్లా వాళ్ళ పెత్తనం పోవాలి, వాళ్ళ పాలన పోవాలి, మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని మనమే ఏలుకోవాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. దానివల్ల ఏంటంటే పక్షపాతానికి గురవుతుంది, దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. మన ట్యాగ్ లైనే అది కదా, నీళ్లు నిధులు నియామకాలు. టీఆర్ఎస్ పార్టీ ట్యాగ్ లైనే నీళ్లు నిధులు నియామకాలు. మన నీళ్లు మనం వాడుకోవాలి, మన నిధులు మనమే వాడుకోవాలి, మన ఉద్యోగాలు మనకే రావాలి. మన ఉద్యోగాలలో కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి సెటిల్ అవుతున్నారు కాబట్టి నష్టం జరుగుతుంది. అంటే అధికారులు వాళ్ళే, పాలకులు వాళ్ళే అయ్యేసరికల్లా మన వాళ్ళని చాలా చిన్న చూపు చూడడం, మన వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టడం, ఆర్థికంగా మనం ఎదగలేకపోవడం, మన ప్రాంతం అభివృద్ధి కాకపోవడం, అనేక నిర్లక్ష్యాలకు ఈ ప్రాంతం గురైందని కదా మనం మీరు చెప్తున్నట్టు. వాస్తవంగా సంవత్సర కాలంగా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలు ఇంతగానో ఇబ్బంది పడుతుంటే ఎందుకు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కార్యాచరణలు తీసుకోలేకపోతా ఉంది? మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేకపోతున్నారు ప్రజల్లో? అధికారం ఉన్నప్పుడేమో ఇంతసేపు ప్రగతి భవన్లోనే ఉన్నాడు, అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు అనే ఒక ప్రధాన వాదన అయితే వినిపిస్తా ఉంది. ఫామ్ హౌస్ అంటే ఏం చేస్తాము, ఆయన ఇంట్లో ఆయన ఉంటున్నాడు, రైట్. రెండవది ఏంటంటే ఆయన బయటికి రావట్లేదనే మాట చెప్తున్నారు. చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఓడిపోయిన వెంటనే ప్రభుత్వం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనగానే 2 గంటలలో ప్రగతి భవన్ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు.
హుందాగా 2 గంటలలో తన ప్రగతి ఉన్నతనాన్ని భవన్ పాలు చేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట కూడా అన్నారు, చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు, ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి, కొంత సమయం వాళ్ళకి సహకరించాలి, వాళ్ళు చేయనియండి, 1 సంవత్సరం టైం ఇద్దాం. ఓకే. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే, తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే, ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు, మనం చేయాల్సిన బాధ్యత మనం చేద్దాం, అవును. కొంత సమయాన్ని ఇద్దాం. వాళ్ళు బాగా చేయాలంటే మనం ఎంతవరకు సహకరించామో అంతవరకు సహకరిద్దాం. అవసరమైతే మన సలహాలు ఇద్దాం. మనకు అనుభవం ఉంది, వాళ్ళకి అనుభవం లేదు, సలహాలు ఇద్దాం, సూచనలు ఇద్దాం. అల్టిమేట్గా తెలంగాణ బాగుపడాలనేది మన లక్ష్యం. తెలంగాణ బాగుపడితే చాలు. వాళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రం నష్టమేం లేదు. కొంత సమయాన్ని ఇద్దామని ముఖ్యమంత్రి గారు మాకు, అంటే మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు చెప్పిన మాట. సో అదే సమన్వయం మేము పాటిస్తూ ఉన్నాం. ఓకే. ఇప్పుడు కూడా అంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సంవత్సర కాలం పూర్తవస్తా ఉంది కదా, ఇక బయటకు వస్తారా కేసీఆర్ గారు, ప్రజల్లో వస్తారా, మాట్లాడతారా? వారు ప్రజల గురించి తాపత్రయపడే వ్యక్తి. నిత్యం ఒక నాయకుడికి ఉండే లక్షణం ఏంటంటే సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత బాగా సక్సెస్ అవుతారు. అట్లాగే ఆయనకి ఓపిక కూడా చాలా ఉంది. ఆయన ఉద్దేశం వల్ల శాంతి భద్రతలు కాపాడుకుంటూ ప్రజలకి న్యాయాన్ని చేకూర్చాలి అనేది ఉద్దేశం. మరి ఇప్పుడు మనం అంత తొందరగా బయటికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం మనకేం లేదు. వాళ్ళకు కొంత సమయాన్ని ఇచ్చినాం, వాళ్ళు బాగు చేస్తారేమో చూస్తున్నాం, నేర్చుకుంటారేమో అని చూస్తున్నాం, తెలుసుకుంటారేమో అని చూస్తున్నాం. వాళ్ళు తెలుసుకునేటట్టు కనబడతలేదు, నేర్చుకునేటట్టు కూడా కనబడతలేదు. ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని నిందించి వాళ్ళ మీద నిందలేసేసి టైంపాస్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు డైరెక్షన్ లేకుండానే ఈరోజు ప్రెస్ మీట్ నిర్ణయాలు తీసుకుంటున్నారా? వారి డైరెక్షన్ లేకుండానే హరీష్ రావు గారు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? వారి సూచన లేకుండానే అన్ని కేసీఆర్ గారు. ఏదున్నా మాకు బాస్ కేసీఆరే. మా బాస్ ఢిల్లీలో ఉండడు కదా, ప్రజలే మా బాసులు, ప్రజలే మా బాసులు. మా ప్రజలు ఏమనుకుంటున్నారో అది కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది. ఢిల్లీ బాస్ కి తెలంగాణ బాస్ కి తేడా ఏంది? తెలంగాణ బాస్ ఇక్కడే నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజల ఆలోచనని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజల మధ్యలో తీసుకుంటారు అంతే. ఢిల్లీ బాస్ ఏముంటారు, వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా జాతీయ పార్టీలకు ఏముంటుందంటే ప్రజలకి, స్థానికంగా ఉండే ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఢిల్లీలో ఉన్న బాసులకు చాలా గ్యాప్ ఉంటుంది. నిన్న ఒక పేపర్ క్లిప్పింగ్ చూసినాక చాలా గ్యాప్. సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు దాదాపు 40 సార్లు పైచిలకు ఢిల్లీ వెళ్ళిరని చెప్పేసి నాకు తెలిసి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఒక 42 సార్లు పోయి ఉంటాడు. నాకు తెలిసి 10 ఏళ్లలో కేసీఆర్ గారు 40 సార్లు పోయి ఉండకపోవచ్చు. వెళ్ళినా ఆయన ఎంతసేపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులను, లేకపోతే ప్రధానమంత్రి గారినో, లేకపోతే 2 సార్లు రాష్ట్రపతి గారిని కలవడానికి వెళ్ళారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ఈ ప్రాంతానికి హక్కు వాటాగా రావాల్సిన విషయాల మీద మాట్లాడడానికే వెళ్ళుంటారు కదా. సో అంతకుమించి వేరే ఏముంటుంది? ఓకే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళుంటాడు కదా, అట్లా అనుకోవచ్చు కదా. ఇబ్బంది రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తే పర్వాలేదు. ఓకే. 10 నెలల్లో 42 సార్లు పోవాల్సి వచ్చింది అంటే ఢిల్లీ బాస్కి తెలంగాణ బాస్కి ఉన్న తేడా ఏంటో మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారంటారా? రాబోయే రోజుల్లో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇంకా స్థానిక సంస్థలు ఉన్నాయి అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే గ్రామాలలో మాత్రం మార్పు బాగా వచ్చింది. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, అబద్ధాలు ఆడి మాతో ఓట్లు వేయించుకుంది. సమయం వచ్చింది. అంటే ఈ మార్పు కేవలం టీఆర్ఎస్ నాయకులకే కనిపిస్తుందాక నిజంగానే ప్రజల్లో ఉందా? ప్రజలలో. అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు ఎక్కినారనే మాట వాస్తవమే కదా. ఓకే. ఇప్పుడు కానిస్టేబుల్ కుటుంబాలు రోడ్డు ఎక్కినాయి, ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు, అంగన్వాడీ వర్కర్లు రోడ్డు ఎక్కారు, ఈవెన్ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా రోడ్డు ఎక్కారు. మా గ్రామ పంచాయతీలకు నిధులు ఈ ప్రభుత్వం పంపట్లేదు కాబట్టి మాకు జీతాలు వస్తలేవు, నిరుద్యోగులను లాఠీచార్జ్ గురి చేసినారు, వాళ్ళని కూడా పోలీసులు రిమాండ్లో పెట్టినారు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసినారు. ఎన్ని వర్గాలండి ఈరోజు రోడ్డు మీదకి వచ్చినారు? రైతులు రోడ్డు మీదకి వచ్చినారు. వీళ్ళు వాళ్ళని కాదు కదా, అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. అంటే ప్రణాళిక లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్ని పీడించే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వారు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రజాపాలన.
ప్రజాపాలన కాదు, ప్రజల పీడిస్తున్న పాలన, ప్రజల్ని పీడిస్తున్న పాలన. ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడాల్సి వచ్చింది? పీడిస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రజాపాలనలో ధర్నా చౌక్ ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది, ఎవరైనా వాళ్ళ నిర్ణయాలు చెప్పొచ్చు అని అంటున్నారు వాళ్ళు. ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చారా? వాళ్ళని పిలిపించి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదో సమావేశం పెట్టినారు, అన్ని ఉద్యోగ సంఘాలను పిలిపించి సమావేశం పెట్టినారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? పిఆర్సీ ఇవ్వాలి, డిఏ 6 నెలల నుంచి రావట్లేదు, ఒక్క డిఏ ఇస్తాను, దీపావళికి ఒక డిఏ ఇస్తాను, తర్వాత మాట్లాడదాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 15వ తారీఖు జీతం వస్తుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 15వ తారీఖు జీతం రావడం కూడా కష్టము, కానీ మేము నెలకు 1వ తారీఖు తిరిగేసరికల్లా మేము జీతాలు ఇస్తున్నాము ఉద్యోగులకు అని చెప్తాను, గర్వంగా చెప్తున్నాను. అదే ఉద్యోగస్తులు ఈరోజు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? సరే కేసీఆర్ గారు లేటుగా జీతాలు ఇచ్చినారు, వాస్తవమే. మరి అదే ఉద్యోగస్తులు ఈరోజు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? బికాజ్ ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని తన కష్టాలను చెప్పుకున్నారు. కోవిడ్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఆదాయం లేకపోయినా నేరుగా ప్రజలకి ఏదైతే పథకాలు అందిస్తూ ఉన్నామో ఆ పథకాలు ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురి కావద్దు, సహకరించండి. రాజకీయ నాయకుల జీతాలు కట్ చేసి ప్రజలకు ఇచ్చిన సందర్భాలు కూడా మనం 100% మాకు కూడా సర్ది చెప్పారు. మనం త్యాగం చేయాలి, తప్పదు. మనము త్యాగాల పునాదుల పైననే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి డెఫినెట్గా ఎమ్మెల్యేలము మంత్రులము 1 నెల జీతాన్ని త్యాగం చేసైనా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చే విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కావద్దని చెప్పారు. అంటే అట్లాంటి ఒక ఏది పట్టుదల కేసీఆర్ గారికి, ప్రజలకు మనం ఏదైతే చెప్పినామో దాన్ని 100% నెరవేర్చాలనే పట్టుదల. మమ్మల్ని కూడా అట్లా మోటివేట్ చేసేవాళ్ళు, ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా అట్లా మోటివేట్ చేసేవాళ్ళు. మరక అంటుకోకుండా పనిచేయాలి, మనకు మచ్చ రావద్దు, మచ్చ వస్తే ప్రజల దృష్టిలో మనం పడిపోతాం. ఒక ఆదర్శవంతమైన నాయకత్వాన్ని, ఒక మంచి పాలన అందించాలనేది కేసీఆర్ గారి పట్టుదల. కానీ ఆ పాలన గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి ఎందుకు మెజార్టీల విషయానికి వచ్చేసరికి ఇంతగానో తగ్గింది? సీనియర్ నాయకులు కూడా ఓడిపోరని తెలిసిన, ఉదాహరణకు ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి మోస్ట్ సీనియర్ నాయకులు, మీలాంటి జనాల్లో ఉండే నాయకులు కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? మోసపోయినారనే చెప్తున్నారు. దానికి మంచి ఇంకా వేరే ఆన్సర్ ఏమీ లేదు. జనాలు మోసపోయారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి రావాలని చెప్పి వీళ్ళని ఒక కారణం ఏముంటదంటే 2 సార్లు సుంతక్క కోటేసినాం, 2 సార్లు వేసినాం కదా అక్కకైతే, ఈసారి కాంగ్రెస్కి వేద్దాం ఉంటుంది. రెండో కారణం ఏముంటుందంటే వాళ్ళు బాగా ఇంకా పథకాలు ఇంకా ఇస్తామంటున్నారు కదా. మూడోది నేను నా పర్సనల్గా చెప్తాను, మేము 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు మా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. చేస్తున్నాం కాబట్టి అడుగుతారు, చెట్టున్నకాయ కదా రాళ్ళు పడేవి. సో మేము పని చేస్తూ ఉంటాం కాబట్టి మా దగ్గరకు వచ్చి ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి అంటారు. 10 పనులు జరిగి 11 పని జరిగినప్పుడు పని జరగలేదని గుర్తుంటుంది, కానీ 10 పనులు జరిగినాయని గుర్తు ఉండదు. సో అట్లా కూడా మా మీద అలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంత నిరాశకు గురవుతారు. మా నాయకులే, మా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు మా మీద కూడా కొంత అలిగిన వాళ్ళు ఉంటారు. సో అట్లా మేము కొంత 100% ఒప్పుకుంటాం. 10 చేసి 1 చేయలేదని మీరు అంటా ఉన్నారు, అసలు 1 చేసి 10 చేసినంతగా చూపించరని నేను అంటా ఉన్నా. ఇందులో ఎంతవరకు రియాలిటీలు ఉంది? కానీ మీరు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ 3వ సారి అభ్యర్థిగా పోతున్నప్పుడు అనుకున్న రాక ఓడిపోయే పరిస్థితులు కానీ ఆ సూచనలు అస్సలు అనిపించలేదు. అంటే నేను కూడా సర్వే చేయించుకున్నాను వ్యక్తిగతంగా. ఓకే, మీలాంటి ఛానల్ వాళ్ళతో కూడా సర్వే చేయించుకున్నాను. ఓకే, నాకు ఎప్పుడైనా సరే మెజారిటీ వస్తుంది, గెలుస్తున్నాను. కానీ నేను కొంత స్మెల్ చేసింది వాస్తవమే. అదేంటంటే నాకు 2018 ఎలక్షన్స్లో 34,000 మెజారిటీ వచ్చింది. ఈసారి ఒక 7-8,000 తగ్గుతుంది అనేది నాకు అనిపించింది. ఒక 7-8,000 తగ్గుతుంది అనిపించింది. అంటే నేను చేయించుకున్న సర్వే నాకు బాగుందని చెప్పినా నేను గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు నాకు కొంత అది 2 విషయాలలో. ఒకటి, కొందరు మహిళలు నన్ను అడిగారు, అమ్మ మీరు పథకాల గురించి చెప్తున్నారు, అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్తున్నారు మేడం, బాగానే ఉంది, కానీ రైతు బంధు భూమి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కదా, మాకు ఇవ్వట్లేదు కదా. అది అంటే మాకు భూమి లేదు, మాకు వస్తలేదు. భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మాకు ఇవ్వట్లేదు అనే కంటే కూడా వాళ్ళకి వస్తుందనే బాధ వాళ్ళలోకి అనిపించింది. సో వీళ్ళు మనతో ఉంటారా ఉండరా అనేది కొంచెం నాకు అట్లా అనుమానం అనిపించింది అనమాట. సో అట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. మాకు వస్తుందా లేదా అని కాదు, వాళ్ళకి వస్తుందనే బాధ కూడా కొంత పనిచేసింది, ఈ ఎలక్షన్స్లో పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనలకు ఆకర్షితులై డైవర్ట్ అయినారు. ఓకే.